బాహుబలి దర్శకుడు రాజమౌళి తరువాతి సినిమా ఏమిటి అన్న పాయింట్ కాస్త ఆసక్తికరమే. తరువాతి సినిమా ఏమిటి అనే దానికన్నా తరువాతి సినిమా నిర్మాత ఎవరు అన్నది ఇంకా ఆసక్తికరమే. ఎందుకంటే రాజమౌళితో సినిమా తీస్తే అన్ని విధాలా సెటిల్ అయిపోవడమే కదా. దర్శకుడు రాఘవేంద్రరావు తన సొంత బ్యానర్పై బోలెడు సినిమాలు చేశారు. డబ్బులు చేసుకున్నది లేదు. అలాంటిది మేనల్లుడు సోదరుడి అల్లుడితో కలిసి వేరే బ్యానర్ పెట్టారు. అక్కడ ముందు పెద్దగా డబ్బులు చేసుకోలేదు. కానీ అదే బాహుబలి విషయానికి వస్తే అందరూ తలా 100 కోట్లు లాభం కళ్ళ చూశారన్నది ఇండస్ట్రీ టాక్. మరి అలాంటప్పుడు తరువాత సినిమా నిర్మాత అయ్యే అదృష్టం ఎవరిది అన్నది ఇంట్రెస్ట్నే కదా. రాజమౌళి దగ్గర పూర్వాశ్రమంలో ఎప్పుడో తీసుకున్న 2 అడ్వాన్సులు ఉన్నాయి. ఒకటి డివివి దానయ్య, 2 కేఎల్ నారాయణ ఇచ్చినవి. మరి వాళ్లకు సినిమాలు చేస్తారా లేదా ఏదో విధంగా సెటిల్మెంట్ చేసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. మీడియం రేంజ్ సినిమా ఒకటి ఆ ఇద్దరికి కలిపి చేసేసి చేతులు దులుపుకుంటారని ఓ గాసిప్ ఉంది. మరోపక్క ఈగా 2 బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందని, దాన్ని తన సన్నిహితుడు ఈగా ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటికే చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ హాలీవుడ్ కంపెనీ అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి ఓ భారీ ప్రాజెక్టును తమ కోసం చేసే కాంట్రాక్టును రాజమౌళితో త్వరలో కుదుర్చుకోబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఒప్పందం కొద్ది రోజుల్లో కుదిరే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే ఇక తెలుగు నిర్మాతలకు రాజమౌళి అందుబాటులో ఉండరన్న మాటే.